ఎవ్వరికి తొందరగా దగ్గరవ్వకు. దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేవు. వద్దు, లేదు అని చెప్పి చూడు. నీ వాళ్ళు నీతో ఎంతమంది ఉంటారో అప్పుడు తెలుస్తుంది. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివాడికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగుపెట్టకు. కత్తితో శత్రువును మాత్రమే గెలవగలవు, ఆలోచనతో మనసును మాత్రమే గెలవగలవు, కానీ పుస్తకంతో ప్రపంచాన్నే గెలవగలవు. నీకు సహాయం చేసిన వాళ్లను మర్చిపోకు, నిన్ను ప్రేమించిన వాళ్లను ద్వేషించకు, నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయకు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కడివే నవ్వితే పిచ్చి అంటారు. మనుషులకు ఉండే అతి ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవటం. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివైతే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చే వరం. అమ్మాయిలపై సమయం వృధా చేయటం ఆపు, నీ పెరుగుదలపై దృష్టి పెట్టు. సరైన వ్యక్తి చివరికి నీ వద్దకు వచ్చి తీరుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.